1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, హైదరాబాద్ లో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? మరి ఈ టైంలో ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనొచ్చు అంటారా? కొంటే లాభమా నష్టమా? అంటే ఫ్లాట్స్ అయితే థింగ్స్ విల్ డిఫర్. వారు వన్ సైడ్ అయిపోతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కొట్టుకొని కొనొచ్చు అంటే కొనాలి, కొంటూనే ఉండాలి. సో ప్రస్తుతం మార్కెట్ అనేది కొద్దిగా స్లోగా ఉంది. కాకపోతే కంపేర్ టు లాస్ట్ 2 ఇయర్లో కొద్దిగా పెరిగింది, అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. ప్రజల ఎక్స్పెక్టేషన్ స్పీడ్ రావట్లేదు. దీనికి ఇన్ఫ్లేషన్ కావచ్చు, టారిఫ్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ మళ్ళీ జియోపొలిటికల్ కండిషన్ కావచ్చు. బట్ ఏదైనప్పటికీ కొనుక్కునే వాళ్ళు 4 రకాలు ఉన్నారు. నెంబర్ 1 క్యాప్టివ్ కన్జంప్షన్, మీరు ఉండడానికి కొనుక్కునే. నెంబర్ 2 స్పెక్యులేషన్, ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. నెంబర్ 3 ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్. నెంబర్ 4 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో లాంగ్ టర్మ్ ఈజ్ గుడ్, ఉండడానికి కంపల్సరీ కొనుక్కోవాలి. ఈ స్పెక్యులేషన్ అనేది బెటర్ టు నాట్ టు డూ అట్ ద మూమెంట్, ఎందుకంటే అంత గ్రోత్ లేదు. అయితే మీరు స్లో డౌన్ అనేది కరెక్ట్. ఇక్కడ చాలాసార్లు స్లో డౌన్ వేరు, డమాల్ వేరు, పడిపోవడం వేరు, కుప్పకూలింది అనేది కుప్పకూలలేదు. అన్నీ ఒకటే కదా సార్? స్లో డౌన్, డమాల్ అంతా ఒక డిగ్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి వెళ్ళకపోతే మీ ఆయన తీసుకెళ్ళాను. డిగ్రీ నెంబర్ 1 ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. డిగ్రీ 2, డిగ్రీ 3 అంటే మేకులు పెట్టి ఇక్కడ నొక్కుతారు, లేకపోతే యాలగెట్ అట్లా ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ సేల్ని మాట్లాడుతున్నాను. స్లో డౌన్ అంటే మందగించింది, అంతేగాని మొత్తం బంద్ అవ్వలేదు. సో చాలామంది ప్రచారం ఫర్రూ చేస్తున్నారు, 2 చేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. రెండోది ఇన్వెంటరీ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ స్టాక్ కొద్దిగా కంపారిటివ్గా అంత ముందు దానికంటే పెరిగింది, అండ్ సేల్ కూడా అవుతుంది. బిల్డర్స్ కొన్ని విషయాల్లో మెచ్చుకోవాలి, ఎందుకంటే 2 సంవత్సరాలుగా పెద్దగా ప్రైసులు పెంచలేదు. వాళ్ళకు వచ్చిన లాభాలు కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంటారు, అందుకనే రేట్ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు రేట్లు పెంచాక చుక్కలు కనిపిస్తున్నాయి జనాలు. సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి. మీరు 70-80 లక్షలు కావాలంటే హైదరాబాద్ బౌండరీస్కి వెళ్ళిపోవాలి. 70-80 లక్షలు ప్లాట్, బట్ యూ టు బీ అవే ఫ్రమ్ ద సిటీ. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ బయర్స్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు బై. అంటే ఇంతమంది ఒక బిల్డర్ ఉన్నది, 10 మంది బిల్డర్స్. సో ఆ చాయిస్ ఉంది. ఇప్పుడు గుండె బలం, కండ బలం అని అప్పుడు అనేవాళ్ళు మనం వచ్చినప్పుడు. ఇప్పుడు డబ్బు బలం. ఎవరు తక్కువ ప్రైస్కి వాళ్ళ దగ్గర కొనిస్తుంది. కొన్నిసార్లు సందర్భాలు కొన్ని బిల్డర్ చూసాను, లాభం కంట కొద్దిగా 5-10% లాస్ కూడా మీరు కట్టేసిన తర్వాత అది హోల్డ్ అయిపోతే ఎట్లా మీరు అంటే. సో అది ఇది ఉంది. అంటే సార్, మరి కొనేవాళ్ళు లేరు, చాలా లక్షల ఫ్లాట్లు అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పుకొని వార్తల్లో మనం చూస్తున్నాం సార్. మరి అదేంటి అంటే దీంట్లో కొద్ది కరెక్షన్ చెప్తున్నారు. ప్రోగ్రెస్ అంటే 4 స్టేజ్లు ఉంటాయమ్మా. ఒకటి ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై, ఒక సెట్. డాక్టర్లో ఆన్కాలజీ, డిఫరెంట్ కార్డియాలజీ ఉన్నాయి కదా, అలా. రెండోది పర్మిషన్కి అప్లై చేసిన స్టేజ్లో ఉన్నాయి. మూడోది పర్మిషన్కి అప్రూవల్ అయ్యి స్టార్ట్ చేసే ప్రోగ్రెస్. కొన్ని ఎండ్ ఆఫ్ ది ఫ్యాగ్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, దానికి 10%. కొన్ని ఓసీ వచ్చి ఉన్నాయి, కొన్ని ఓసీ రాను ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 2-3. ఎందుకంటే మీరు కోకాపేట తీసుకున్నాం, 237 కోట్లు పర్ ఎకరం. మీరు హైరైజ్ బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 50-60 ఫ్లోర్లు తక్కువ లేదు ఇప్పుడు అక్కడ. ఏ బిల్డింగ్ 60-70 ఫ్లోర్. ఒక ఫ్లోర్కి సపోజ్ ఒక ఫ్లోర్ 10 వేసుకోండి, ఎన్నైనామో ఒక ఫ్లోర్ 10 తక్కువ 20 కూడా ఉంటుంది. 20-30 వేసుకుంటే 50 × 30 అంతే అండి, 1500. ఒక్క ప్రాజెక్ట్లో 1000-500 తక్కువ అయితే ఉంటుంది హైరైజ్. మరి ఎన్ని ఉంటాయి మీ కోకాపేట చుట్టూ? దాదాపు ఒక 40-50 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఉంటాయి ఉండవు. మరి అలాంటి కోకాపేట తీసి రావిరి, అలా ఉప్పలు, నాగోలు, కొంపల్లి, కుక్కట్పల్లి, పటాంచి ఇవన్నిట్లో వస్తున్నాయి కదా. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే అవుతా నీకు లెక్క? ఒక ప్రాజెక్టు 1000-1500 అంటే 50 ఉంటే అక్కడే అయిపోయింది. అయితే అది రెడీ అయినవే జనరల్గా స్టాక్లు తీసుకుంటారు కొంతవరకు. ప్రాసెస్ అనేవి అండర్ ప్రోగ్రెస్ అంటారు, కానీ స్టాక్ అన్నాను, ఎందుకంటే 5 లోపు అమ్ముకోవచ్చు కదా. కొంతమంది ల్యాండ్ ఓనర్స్ అనేవాళ్ళు అమ్ముకోరు, ఉంచుకుంటారు. ఎందుకు? ఎక్కువ లాభానికి అమ్ముకుంటారు. బిల్డర్ అనేవారు అమ్ముకుంటారు, ఎందుకంటే డబ్బులు వస్తేనే మళ్ళీ కట్టగలరు. నోబడీ విల్ స్టార్ట్ విత్ 100% ఇన్వెస్ట్మెంట్.
20, 30, 41 ఉంటుంది, మిగతా కడుతూ ప్రోగ్రెస్లో అవుతుంటాయి. సో దీన్ని చూసే మన కోణంలో ఉంటుంది. సో స్టాక్ ఉన్న మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. సేల్ తక్కువ ఉన్నదని మాట. అట్లానే కమర్షియల్ జీసీసీ వస్తుంది, గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్. సో కమర్షియల్ బాగా పికప్ అయింది. అంటే బయట కంట్రీలు, గ్లోబల్ అంటే బయట వాళ్ళు వచ్చి మన దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెసిడెన్షియల్గా ఏమైందంటే ఈ జాబ్స్ భయం, యుద్ధం భయం, తారీఫ్ భయం. ఇప్పుడు నేను కొనుక్కుంటా, నాకు 5 లక్షల శాలరీ ఉందనుకోండి, నేను 2 లక్షలు ఈఎంఐ పెట్టి కొనుక్కుంటాను 40%. ఆఫ్టర్ 3 నెలలు ట్రంప్ డెసిషన్ తీసుకు ఐఎమ్ రిమూవింగ్ టుడే అంటాడు. వాడు ఆల్రెడీ కమిటీ అయిపోయి ఈఎంఐలు కడుతున్నాడు. కట్టకపోతే పెనాల్టీ వేస్తాడు రేరా ప్రకారం కూడా. వాడి పరిస్థితి ఏంటి? అందుకని డబ్బులు ఉన్నాయి హైదరాబాద్లో, కానీ బయటకు తీయట్లే. ఎందుకు తీయట్లే అంటే భయం. అంటే ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ పార్టీ డెవలప్ చేస్తారు, అట్లా. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఈఎంఐలు కట్టకపోతే డిఫాల్ట్ అయిపోతాడు. సో దాని బదులు డెసిషన్ పోస్ట్పోన్ చేసి కొద్దిగా స్టెబిలిటీగా అయినప్పుడు చూద్దాం, వారు ఆగిపోయిన తర్వాత చూద్దాం. వారు ఆగకపోతే ఏం చదువుతుందో ఎవరికీ తెలియదు. సో ఆ భయం అయితే కొద్దిగా ఉంది. దెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కూడా భయపడతారు. ఇంతకుముందు ఏం చేసేవారంటే ఒక 3 years ప్రాజెక్ట్ అనుకోండి, ఫస్ట్లో తక్కువ రేట్ కొనేస్తారు, ప్రీ లాంచ్లు అని రిస్క్ తీసుకుంటారు, అప్రూవల్స్ ఉండవు. అప్పుడు బయర్ కూడా ఏమైనా 10,000 5,000కి ఇచ్చేస్తాడు, 5 సంవత్సరాల ముందు కొనేసి ఒక 1 year తర్వాత ఏదైతే ₹1,00,00,000 కొనుక్కోండి, 1,20,00,000, 1,30,00,000 కమ్మేస్తారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ప్రాజెక్ట్స్ వస్తాయా, కంప్లీట్ అవుతాయా లేదా, గవర్నమెంట్ రూల్స్ ఏముంటుంది, రేట్లు ఎలా పెరుగుతాయి, లాస్ట్ 10 సంవత్సరాలు అంతా, ఇవన్నీ కూడా రీసెర్చ్. ఇవన్నీ మీరు చేసుకున్నది, మీరు ఒక అడ్వైజర్ దగ్గరికి పోతే, మన అపాయింట్మెంట్ తీసుకువెళ్తే దే విల్ ఎక్స్ప్లెయిన్ ది లాజిక్స్. ఇప్పుడు గూగుల్లో 1,00,000 ఫ్యాక్టరీ ఉన్నాయి, కరెక్ట్. గూగుల్ గల్లీ వెళ్ళి చూస్తారా చెప్పండి మీరు? గూగుల్లోనే 1,00,000 చూపిస్తున్నాడు అఫీషియల్. 1,00,000 ఇంకో కొన్ని చాట్ జీపీటీలో 2 లక్షలు. మనం చెప్పే ఫిగర్స్ అంటే ఏవైతే దాని డబుల్ ఉంటాయి పక్క. అంటే నేను మాట్లాడుతుంది టోటల్ హై రైజ్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, స్టాండ్ అలోన్ బిల్డింగ్ కానీ, 5 floors 10 floors విల్లాస్, యూనిట్స్ అంటాం. సో ఈజీగా 3-4 లక్షలు ఉన్నాయి. దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే కొద్దిగా స్కీమ్స్, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ తగ్గించడం కానీ, రిజిస్ట్రేషన్ కాస్ట్ అది చేసి కొద్దిగా ముందుకు వస్తారు. ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తారు, డిస్కౌంట్స్, ఆఫర్స్, బైక్లు, కార్లు, గోల్డ్ కాయిన్లు, బేసిక్ రేట్ తగ్గట్లేదు. కొనుక్కున్నవాడు మనీ ఓటీపీ అంటాం. ఓటీపీ అంటే 1 time ఇచ్చేసారు పేమెంట్, 1 time పేమెంట్. సో అది ఇచ్చినప్పుడు కొద్దిగా సేల్ అవుతుంది. అంటే ఏదో ఒకటి ఆశ చూపితే కానీ రావట్లేదు. అది కూడా కొంతమంది వస్తుంది. నువ్వు ఏ ఆశ చూపించా, నేను నా డెసిషన్, నా రూటే వేరు, రజనీకాంత్ అంటాడు. అట్లా ఐ విల్ నాట్ చేంజ్, ఐ విల్ పోస్ట్ పోన్, ఆర్ ఐ విల్ టేక్ మోర్ లోన్, ఐ హ్యావ్ టు టేక్ మోర్ లోన్. వాడు ప్లాన్ చేసిన ₹1,30,00,000, 1,30,00,000 ఎలా? అయితే కొనుక్కునేవాడికి డెఫినెట్గా 100% కాదు, 200% దిస్ ఇస్ ద రైట్ టైం. ఎవరైనా డబ్బులు పెట్టుకొని కొనాలా వద్దా అని ఆలోచిస్తే ఆలోచించకండి, లేకపోతే మీరు చిరిగిపోతారు. ఎందుకంటే ఫ్యూచర్లో పెరగడమే తప్ప తరగడం ఉండదు, తగ్గడం ఉండదు. నేను ఇప్పటికే 2 సంవత్సరాలు బిల్డర్స్ 100 ఏడవలేక నవ్వడం. ఇప్పుడు ఏజెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ అందరూ నోబడీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ బాగా చేయట్లేదు. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇన్ఫ్లేషన్తో పాటు ఇవన్నీ నెక్స్ట్ టైం ఎవరు గవర్నమెంట్ వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు జనాలు. ఇప్పుడే టూ ఎర్లీ. రాజకీయాల్లో 10-15 రోజులు ఏదైనా అవ్వచ్చు. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ 10 years, అది డౌట్ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కొద్దిగా 1-2 తేడా ఉంటుంది, దాన్ని మనం బేర్ చేయాలి. సో ఆలోచించిన వాళ్ళైతే మీరు అనుకోండి, సిటీలో నేను కొనుక్కుంటాను అంటే ఎప్పుడూ కొనుక్కోలేరు, ఇప్పుడు కొనుక్కోలేరు, మరి ఎప్పుడూ కొనుక్కోలేరు. ఎందుకంటే హైదరాబాద్ అనేది అందరికీ ఇష్టమైన ప్లేస్ ప్రపంచంలోనే. హైదరాబాద్కి ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పదు. భార్యను కూడా అక్కడ వదిలేస్తున్నాడు, భర్తను కూడా అక్కడ ఇక్కడ ఉంటున్నారు. హైదరాబాద్ హ్యాస్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ అవార్డ్స్ వచ్చినాయి. సో హైదరాబాద్ అనేది చాలా, హైదరాబాద్ దేనికి ఫేమస్? ప్యారడైజ్, బిర్యానీ, కరాచీ, పుల్లారెడ్డి, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ, లాస్ట్ డాక్టర్ నందిరామ్. రైట్ సార్. థ్యాంక్ యూ.